Hello learners, today we part 1 is completed. We are learning part 2, page number 10. Can you give 4 more examples where matter changes from solid to liquid state? ఏదన్నా కొన్ని వస్తువులు తీసుకోండి, అది సాలిడ్ టు లిక్విడ్గా మారేది. ఇప్పుడు క్యాండిల్ తీసుకుంటే దాన్ని లిడ్ చేస్తే అది కరిగిపోతుంది, అలా సాలిడ్గా మారాలి. ఎగ్జాంపుల్స్: మెల్టింగ్ ఆఫ్ ఐస్ క్యూబ్ అట్ రూమ్ హీట్. ఏదన్నా ఐస్ క్యూబ్ని మెల్ట్ చేస్తే అది వాటర్గా మారిపోతుంది. మెల్టింగ్ వ్యాక్స్ వెన్ క్యాండిల్ ఇట్ లిట్. మనం ఎప్పుడైతే క్యాండిల్ వెళ్తురి దాన్ని అంటిస్తామో అప్పుడు అది లిక్విడ్గా మారిపోతుంది, అలా చూసుకోవచ్చు. అది బటర్ కావచ్చు, ఇంకా ఐస్ క్యూబ్స్, ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి. మాలిక్యూల్స్: ఆల్ మ్యాటర్, సాలిడ్, లిక్విడ్ ఆర్ గ్యాస్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ టిన్నీ పార్టికల్స్. ఏదన్నా పెద్ద వస్తువు ఒక చిన్న పార్టికల్స్ నుంచే తయారవుతుంది. దీస్ పార్టికల్స్ ఆర్ కాల్డ్ మాలిక్యూల్స్. దాన్నే మాలిక్యూల్స్ అంటారు. These molecules are so small that we cannot even see them with the naked eye. మనం మాలిక్యూల్స్ని అసలు చూడలేం, మనం మైక్రోస్కోప్తో మాత్రమే చూడగలం. అది మనం ల్యాబ్లో కానీ ఎక్కడైనా కానీ చూడవచ్చు మైక్రోస్కోప్తో. The molecules of different substances are ఫ్రమ్ ఈచ్ అదర్. ఒక మాలిక్యూల్కి డిఫరెంట్ సబ్స్టెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మాలిక్యూల్స్ ఆఫ్ వాటరు మనకి ఒక డ్రాప్ వాటర్ కావాలంటే ఎన్నో వేల మాలిక్యూల్స్ కావాలి. విల్ బీ సేమ్ ఇన్ ద 3 స్టేట్స్. అదే సేమ్ 3 స్టేట్స్లో కూడా ఉంటుంది. దట్ ఈజ్ ఐస్, వాటర్ ఆర్ వేపర్. ఐస్ కావచ్చు, వాటర్, వేపర్. హౌఎవర్ ద అరేంజ్మెంట్ ఆఫ్ మాలిక్యూల్స్, ఎలా మాలిక్యూల్స్ ఏర్పడతాయో చూద్దాం. విల్ బీ డిఫరెంట్ ఇన్ ద 3 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. ఇవి 3 స్టేట్స్లో ఉంటాయి. మాలిక్యూల్స్ ఇన్ ఏ సాలిడ్ స్టేట్. మాలిక్యూల్స్ మనం ఎక్స్పెరిమెంట్ చేద్దాం ఇప్పుడు. యాక్టివిటీ: మెటీరియల్ రిక్వైర్డ్ 25 to 30 బీట్స్ స్ట్రింగింగ్ బీట్స్ని తీసుకోవాలి అండ్ 3 ప్లేట్స్. మెథడ్: గెట్ ఇన్ టు గ్రూప్స్ ఆఫ్ 3. టేక్ 25 స్ట్రింగింగ్ బీట్స్ ఫ్రమ్ యువర్ మ్యాథ్ కిట్. అబాకస్ కిట్ నుంచి తీసుకోవచ్చు మనం. ఇప్పుడు ఒక ప్లేట్లో మనం చాలా ముత్యాల్ని ఒకే చోట పెడితే అప్పుడు అది సాలిడ్గా మారుతుంది. ఇప్పుడు సాలిడ్ అన్ని టైట్గా ఉంటాయి, ఇలా టైట్గా ఉంటాయి. అదే లిక్విడ్ స్టేట్ అయితే లూజ్గా ఉంటాయి. అదే గ్యాస్ అయితే టోటలీ ఫార్ అవేలో ఉంటాయి. ఇన్ సాలిడ్ ద మాలిక్యూల్స్ ఆర్ టైట్లీ ప్యాకెడ్. చెప్పాను కదా టైట్గా ఉంటాయని. ఇక్కడ చూడండి. In liquids they are loosely packed as in case of plate B. ప్లేట్ బిలో చూసుకున్నట్లయితే మనకి అవి లూజ్గా ఉంటాయి వాటర్. ఇన్ గ్యాసెస్ ద మాలిక్యూల్ ఆర్ ఫార్ అపార్ట్ యాజ్ ఇన్ కేస్ ఆఫ్ ప్లేట్ సి. అవి గ్యాసెస్ అనేటివి చాలా దూరంగా విడివిడిగా ఉంటాయి. Let us learn about properties of solid, liquid and gases state matter. సాలిడ్, లిక్విడ్ గురించి తెలుసుకుందాం. Melting. When a solid is heated, it changes into liquid. ఏదన్నా మనం ఒక సాలిడ్ని కరిగిస్తే అది లిక్విడ్గా మారుతుంది. ఎగ్జాంపుల్ గోల్డ్ని మనం హీట్ చేసామనుకో అది లిక్విడ్గా మారిపోతుంది. చేంజింగ్ ఆఫ్ ఏ సాలిడ్ ఇంటూ లిక్విడ్ ఈజ్ కాల్డ్ మెల్టింగ్. దాన్నే మెల్టింగ్ అంటారు. ద చేంజింగ్ ఆఫ్ ఐస్ ఇంటూ వాటర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మెల్టింగ్. ఇప్పుడు మనం ఐస్ క్యూబ్ని తీసుకొని ఒక ప్యాన్ పైన హీట్ చేస్తే
అది వాటర్గా మారిపోతుంది. ఎవాపరేషన్. వెన్ ఏ లిక్విడ్ ఈజ్ హీటెడ్ ఇట్ చేంజెస్ ఇంటూ గ్యాస్ స్టేట్. మనం ఏదన్నా లిక్విడ్ని బాగా హీట్ చేసినప్పుడు అప్పుడు అది వేపర్గా మారిపోతుంది. ఇప్పుడు వాటర్ని హీట్ చేసామనుకో దానిపైన ఒక గ్యాస్ లాగా వస్తుంది. ఈజ్ కాల్డ్ ఎవాపరేషన్. కండెన్సేషన్. వెన్ ఏ గ్యాస్ కూల్డ్ ఇట్ చేంజెస్ ఇంటూ ఏ లిక్విడ్. మనం ఎప్పుడైతే కుక్ చేసినప్పుడు దానిపైన ప్లేట్ పెడతామో అవి ఎవాపరేషన్ మొత్తం పైకి వచ్చేసి వాటర్గా అయిపోతుంది కూల్ అయితే. ఆఫ్ ఏ గ్యాస్ ఇంటూ లిక్విడ్ ఈజ్ కాల్డ్ కండెన్సేషన్. ద వాటర్ డ్రాప్లెట్స్ విచ్ కలెక్ట్ అవుట్ సైడ్ ఆన్ ద సర్ఫేస్. ఏదైతే సర్ఫేస్ కింద మూత ఉంటుందో దాన్నే డ్రాప్లెట్స్గా వస్తాయి. గ్లాస్ ఫిల్డ్ విత్ ఐస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కండెన్సేషన్. ఫ్రీజింగ్. వెన్ ఏ లిక్విడ్ ఈజ్ కూల్డ్ ఇట్ చేంజెస్ ఇంటూ ఏ సాలిడ్. మనం ఏదైనా వాటర్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టామనుకో అప్పుడు అది బాగా స్ట్రాంగ్గా హార్డ్గా ఒక సాలిడ్గా మారిపోతుంది. ఎగ్జాంపుల్స్ జ్యూస్ కావచ్చు, ఐస్ క్రీమ్. మనం ఐస్ క్రీమ్ని లిక్విడ్గా ఉంటుంది, దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టామనుకో అప్పుడు అది చేంజెస్ ఇంటూ ఏ సాలిడ్. ఈజ్ కాల్డ్ ఫ్రీజింగ్ అంటారు దాన్ని. ఫార్మేషన్ ఆఫ్ ఐస్ ఫ్రమ్ వాటర్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్రీజింగ్. నేను చెప్పాను కదా. డూ యూ నో వాటర్ బిగిన్స్ టు బాయిల్ అట్ 100 సెల్సియస్. మనం వాటర్ని 100 సెల్సియస్లో హీట్ చేస్తే వాటర్ ఫ్రీజెస్ టు ఫ్రమ్ ఐస్ అట్ 0 సెల్సియస్. మనం హీట్ చేసామనుకో అవన్నీ ఎవాపరేట్ అయిపోతాయి. అదే -0లో పెట్టామనుకో అవి హార్డ్గా మారిపోతాయి. దేర్ ఫోర్ టెంపరేచర్ ఇన్ ఏ ఫ్రీజర్ ఈస్ కెప్ట్ అట్ <0. మనం ఇప్పుడు <0లో పెట్టామనుకో అది ఫ్రీజ్ అయిపోతుంది. అదే more than 100 కన్నా ఎక్కువ పెట్టామనుకో అది చాలా వేపర్గా మారిపోతుంది. పేజ్ నెంబర్ 18. Some liquids also dissolve in other liquids. So which is the solute and solvent? Which solute and which will be solvent? కొన్ని లిక్విడ్స్ డిజాల్వ్ అయిపోతాయి అదర్ లిక్విడ్స్లో. అవేంటివో చూద్దాం. మీకు ఒకటి తెలుసా, ఆయిల్ అనేది ఫ్లోట్ అవుతుంది వాటర్ మీద. ఎందుకంటే అది వెయిటే ఉండదు ఆయిల్, అందుకే వాటర్ మీద వెళ్తుంది కూడా. ఇది యాక్టివిటీ చూడండి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. డూ యూ నో వెన్ ఆయిల్ స్పిల్స్ ఫ్రమ్ ఆయిల్ ట్యాంకర్ ఇన్ ద ఓషన్. మనం ఎప్పుడైతే ఆయిల్ ట్యాంక్ని ఓషన్లోకి వేస్తామో అప్పుడు ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. ఇట్స్ క్రియేట్స్ ఏ డిజాస్టర్ని కూడా చేస్తుంది ఫర్ మెరైన్ లైఫ్, సముద్ర జీవరాశులకు. వేవ్స్ క్యారీ అండ్ స్ప్రెడ్ ద ఆయిల్ ఓవర్ లార్జ్ ఏరియాస్. అంతా వేవ్స్ వల్ల, అలల వల్ల మొత్తం ఆయిల్ స్ప్రెడ్ అవుతుంది ఓషన్ సర్ఫేస్లో. సిన్స్ ద సర్ఫేస్ ఆఫ్ ద వాటర్ ఈజ్ కవర్డ్ విత్ ఆయిల్, there is a lack of oxygen supply below the surface and marine life. మనం కింద అడుగు భాగాన మనకి ఆక్సిజన్ అనేది ఉంటుంది వాటర్లో. ఎందుకంటే ఆక్సిజన్ ఎయిర్స్ అనేటివి డిజాల్వ్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఒక పెప్సీ తీసుకున్నాం అనుకో, ఏ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఇస్ డిజాల్వ్ ఇన్ వాటర్. ఇప్పుడు మనం కోకోకోలా తీసుకున్నాం అనుకో, దాన్ని ఓపెన్ చేసే ఒక సౌండ్ వస్తుంది. అందుకు కారణం దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ అనేది మిక్స్ అయి ఉంటుంది. దిస్ డిజాల్వ్డ్ ఏ గ్యాస్ ఎస్కేప్ మేకింగ్ ఏ ఉష్. అది గ్యాస్ తప్పించుకోవడానికి ఒక సౌండ్ని చేస్తుంది. ఆ సౌండ్నే
అంటారు. సౌండ్ వెన్ యూ ఓపెన్ ద లిడ్ అండ్ రిలీజ్ ద ప్రెషర్. మనం ఎప్పుడైతే దాని మీద ఉన్న లిడ్ని ఓపెన్ చేస్తామో అప్పుడు అది ప్రెషర్గా వస్తుంది. డూ యూ నో వై డూ గ్యాస్ బెలూన్స్ ఫ్లోట్ ఇన్ ద ఎయిర్? ఎందుకు గాలిలో బెలూన్స్ ఎగురుతాయి? ఆల్ గ్యాసెస్ హ్యావ్ వెయిట్. గ్యాసెస్ అనేది వెయిట్ ఉంటుంది. నేను పార్ట్ 1 అనే వీడియో అప్లోడ్ చేశాను, అందులో ఉంటుంది, చూడండి. వెన్ ఏ బెలూన్ ఈజ్ ఫిల్డ్ విత్ ఏ గ్యాస్ విచ్ ఈజ్ లైటర్ దాన్ ఎయిర్. ఎయిర్ కన్నా చాలా తక్కువ బరువు ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ హీలియం గ్యాస్ చాలా తక్కువ వెయిట్ ఉంటుంది. ద బెలూన్ ఫ్లోట్స్ ఇన్ ద ఎయిర్. అది గాలిలో ఎగురుతుంది. పేజీ నెంబర్. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.